మన దేశంలో ఐఎస్ఐ నెట్వర్క్ విస్తరించిందా? గుజరాత్ నుంచి బెంగాల్ వరకు 14 రాష్ట్రాల్లో వేళ్లూనుకుందా? ఐఎస్ఐ ఇండియన్ ఏజెంట్లను నియమించుకుని అరాచకానికి పాల్పడనని అనుకుంటోందా? ఢిల్లీ నుంచి పశ్చిమ బెంగాల్, పంజాబ్, రాజస్థాన్ వరకు విస్తరించినట్లు అనుమానిస్తున్న పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐకి సంబంధించిన గూఢచర్య నెట్వర్క్ పై భద్రతా సంస్థలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్, పశ్చిమ బెంగాల్ ఎస్టీఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో హౌరాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రదీప్త కుమార్ బసును ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో 2 అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పాకిస్తాన్లో ఉన్న ఇంటెలిజెన్స్ ఆపరేటివ్లు భారతీయ మొబైల్ నెంబర్లు, వాటికి అనుసంధానమైన వాట్సాప్ ఖాతాలను వినియోగించినట్లు దర్యాప్తు సంస్థలు చెప్పాయి. దేశంలోని వివిధ వ్యక్తుల పేర్లపై తీసుకున్నారు ఇక్కడున్న ఉగ్రవాదులు. సిమ్లకు అనుసంధానమైన వాట్సాప్ ఖాతాలు పాకిస్తాన్ నుంచి నిర్వహిస్తున్నారు. దర్యాప్తులో తమకు ఆధారాలు లభించినట్లు పోలీసులు చెబుతున్నారు. రావల్పిండి, లాహోర్, కరాచీలోని సైనిక స్థావరాల సమీప ప్రాంతాల నుంచి ఈ ఖాతాలు యాక్టివ్గా ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ నెట్వర్క్లో బంగ్లాదేశ్కు చెందిన అక్బర్ హుసేన్ అలియాజ్ సమ్రాట్ పేరు కూడా వెలుగులోకి వచ్చింది. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లోని అక్రమ రవాణా మార్గాల ద్వారా భారతీయ సిమ్ కార్డులను బంగ్లాదేశ్కు తరలించి అక్కడి నుంచి ఢాకా లేదా కాఠ్మండు మీదుగా పాకిస్తాన్కు పంపించారా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. मोदी जी के प्रधानमंत्री बनने के बाद चाहे एसएसबी हो, चाहे आईटीबीपी हो, चाहे बीएसएफ हो, चाहे असम राइफल हो, सीमा की सुरक्षा करने वाले बलों की सुविधाएं गृह मंत्रालय के टोच के क्रम की प्रायोरिटी में रहती है, टॉप मोस्ट प्रायोरिटी में रहती है। बहुत अच्छा काम किया और सीमा की सुरक्षा के लिए दिन रात लगा दी। मगर जब कारगिल युद्ध के बाद वन बॉर्डर वन फोर्स की नीति अख्तियार की गई, एसएसबी को सबसे कठिन काम दिया गया. హౌరాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రదీప్త కుమార్ బసును ఢిల్లీలో అరెస్ట్ చేశాక కొన్ని కీలక విషయాలు తెలిశాయి. బంగ్లాదేశ్కు చెందిన కొంతమంది వ్యక్తులు వైద్య చికిత్స కోసం ఢిల్లీకి వచ్చినప్పుడు వారికి వసతి, వైద్య సహాయం కల్పించడంలో బసు సహకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో మనీ ఎక్స్చేంజ్ కార్యకలాపాలతోనూ బసుకు సంబంధాలున్నాయని భావిస్తున్నారు. ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తూ 14 రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలలో సమన్వయంతో నిర్వహించాయన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థ షెహజాద్ భట్టి నెట్వర్క్ ను నాశనం చేసినట్లు వెల్లడించారు. షెహజాద్ భట్టి నెట్వర్క్ కు చెందిన 253 మందికి పైగా ఆపరేటివ్లను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఐఎస్ఐ నిధులతో నడిచే ఈ సంస్థ నుంచి ఐఈడీలు, పాక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులున్న గ్రెనేడ్లు, పిస్టల్స్, తూటాలు, గూఢచర్యానికి ఉపయోగించే సీసీటీవీ కెమెరాలతో సహా భారీ మొత్తంలో సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.